అడవి బిడ్డలు సమ్మక్క సారలమ్మ చిన్న జాతర దగ్గరికి వచ్చింది కదా. మలి సర్కార్ ఏలుబడిలకు వచ్చినప్పుడు మహిళా మంత్రి సీతక్క దగ్గరుండి ఏర్పాట్లు చేసింది. పెద్ద జాతర మంత్రిగానే జరిపించింది అన్నారు. ఇప్పుడు చిన్న జాతర కూడా వచ్చింది కాబట్టి ఏర్పాట్లు కూడా ఎట్లా చేపిస్తున్నదో ఏం కథనో మనం కూడా అరుచుకుందాం పాండ్రి. చలో మేడారం. రెండేళ్లకు ఒకసారి వచ్చే వనదేవత జాతరకు దేశమే కాదు దునియా మొత్తం మేడారానికి వచ్చి అడవి బిడ్డలకు మొక్కులు అప్పచెప్పుకుంటారు కదా. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను చాలా దినాల కొలిగే చిన్న జాతరను ఏడాదికి ఒకసారి కూడా చేస్తారు. మరి ఈ చిన్న జాతర ఎప్పుడు సురువయ్యి ఎప్పటి వరకు అయిపోతుందంటే ఈ తేప ఫిబ్రవరి 12వ తారీఖు సంది సురువయ్యి ఫిబ్రవరి 15వ తారీఖు దాకా సాగుతుందట. చిన్న జాతర కూడా పబ్లిక్ పెద్ద ఎత్తునే వస్తారు. అమ్మవార్లను దర్శనం చేసుకొని మనసులో మొక్కులప్ప చెప్పుకొని బంగారం పంచి పెట్టుకొని పండుగ జరుపుకుంటారు. మొన్నటి తేప పెద్ద జాతర అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క దగ్గరుండి జరిపించి అడవి బిడ్డగా గిరిజన బిడ్డగా పేరు తెచ్చుకున్నదంట. సీతక్కకు అప్పటోలనే ఇప్పుడు కూడా తీర్పాటకం ఉన్నదా, లేకుంటే జాతర పట్టించుకోలేనంత టైం కూడా సీతక్క దగ్గర లేదా అంటే ప్రభుత్వం అయితే మేడారం జాతర ఏర్పాట్లు చేసుట్లా మునిగిందంట. మునుపు పెద్ద జాతర అయినప్పుడు పట్టించుకున్నంత అయితే కొడతలేదంట. అక్క సీతక్క ఆ వనదేవతలుగా మొక్కుకునే సమ్మక్క సారలమ్మ జంపన్నలను కూడా చూడలేదు. కానీ మొన్నటి తేప బస్సుల మంత్రి పొన్నం సారు మహిళా మంత్రి సీతక్క మస్తు పనులు చేపించిండ్రు. సీతక్కనేమో సారలమ్మ లెక్క, పొన్నమన్ననేమో జంపన్న లెక్క కనబడ్డరు. మస్తు సౌలతులు చేసిర్రని ఎట్లయితే అనుకున్నారో ఈ తేప కూడా మీరు చిన్న జాతరకు ఏర్పాట్లు చేసి అదే పేరు తెచ్చుకోవాలంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు.